హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హరివిల్లు మాయా సరోవరం 8th ఎపిసోడ్. ఈరోజు మరి ఒక గంటకు ముందు ఏం జరిగిందో చూద్దాం. వైద్యుడు వేసిన కేకలు జయశీలుడు సిద్ధసాధకుడు ఇద్దరు కూడా విన్నారు. వీరిద్దరికి ఆ ఏనుగుల గుంపును మొసలి ఆకారం వాడు అదిలిస్తున్న దాన్ని వీరు ఇద్దరు కూడా దూరం నుండి గమనించారు. వెంటనే సిద్ధసాధకుడికి అనుమానం వచ్చి, రాజుగారి పిల్లల్ని అపహరించింది ఈ మొసలి ఆకారం వాడే అయి ఉండాలి అని అన్నాడు జయశీలునితో. అంతలో వైద్యుని అరుపు మళ్ళా వినిపించింది. అప్పుడు జయశీలుడు, భయపడకు, వస్తున్నాం అంటూ ఆ వైద్యుడు ఉన్న వైపు వెళ్తాడు. అక్కడ వైద్యుని ఒక కొండ చిలువ అతన్ని మొత్తం చుట్టుకొని తలను పట్టుకొని తినేందుకు ప్రయత్నిస్తూ ఉంది. ఒక్క దెబ్బతో వైద్యున్ని కొండ చిలువ నుంచి తప్పిద్దాము అని జయశీలుడు అనుకున్నాడు. కొండ చిలువ తలను నరుకుదామని అనుకునేంతలోపే ఆ కొండ చిలువ తలతో కత్తి నుండి తప్పించుకుంది. ఇంకా వెంటనే సిద్ధసాధకుడు ఈ విధంగా అంటాడు, ఇతన్ని కాపాడు, ఇతను పండితుడిలాగా ఉన్నాడు, కొండ చిలువను తొందరగా చంపు అని అన్నాడు. జయశీలుడు కొండ చిలువ తలను ఎడమ చేత్తో పట్టుకొని వెనక్కి లాగుతూ కత్తితో దాన్ని తల కింద భాగం మీద బలంగా కొడతాడు. వెంటనే దభీమంటూ పాము కింద పడి కొట్టుకుంటుంది. వైద్యున్ని చూసి జయశీలుడు, సిద్ధసాధక వెంటనే నీళ్లు తీసుకురా అనగానే తన దగ్గరనే ఉన్న కమండలంలోని నీటిని అందించాడు సిద్ధసాధకుడు. ఆ నీటిని కొద్దిగా తీసుకొని వైద్యుని ముఖంపై చల్లగా వైద్యుడు లేచి గాబరా పడుతూ ఈ విధంగా అంటున్నాడు, నేను బ్రతికే ఉన్నానా లేక కొండ చిలువ కడుపులో ఉన్నానా అని ఆయాసపడుతూ అంటున్నాడు. నువ్వు బ్రతికే ఉన్నావు, ఈ మంత్రజలం తాగు, ఆ భయం పోతుంది అని సిద్ధసాధకుడు నీటిని అతనికి వైద్యుడికి ఇచ్చి త్రాగిస్తారన్నమాట. స్పృహలోకి వచ్చిన వైద్యుడు, మీరెవరు, మొసలి ఆకారం వాడు ఎక్కడా, వీరనారాయణుడు ఎక్కడా అని అడుగుతాడు. వీళ్లకు మొసలి ఆకారం వాడు అనగానే అర్థమవుతుంది. వైద్యుడితో జయశీలుడు, నీవు మొసలి ఆకారం వాడికి బంటువా లేక స్నేహితుడివా అని అడుగుతారు. వైద్యుడు సమాధానం చెప్తుండగానే వెంటనే దూరంగా ఉన్న పొదలోంచి ఈ విధంగా వినిపిస్తుంది, ఆ వైద్యుడు నా సొంత వైద్యుడు, మీరెవరు, నిజం చెప్పకపోయారో నా జలగ్రహంతో మిమ్మల్ని నుజ్జు నుజ్జుగా అయ్యే విధంగా తొక్కిస్తాను అని మొసలి ఆకారం వాడు అనగానే జయశీలుడు కత్తి తీస్తాడు. సిద్ధసాధకుడు కళ్ళెర్ర చేస్తాడు. దండం ఎత్తి పట్టుకుంటాడు సిద్ధసాధకుడు. మొసలి ఆకారం వాడు తనని జలగ్రహాన్ని చేతిలో ఉన్న శూలాన్ని చూసి వాళ్ళిద్దరూ పారిపోతారు అని అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. మొసలి ఆకారం వాడు కోపంతో శూలం ఎత్తి పట్టుకొని, మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఈ భయంకరమైన అడవిలో మీకేం పని అని గట్టిగా అడిగాడు. అనగానే జయశీలుడు కత్తిని పట్టుకొని, మొసలి చర్మం కప్పుకున్న నిన్ను చూస్తే నవ్వు వస్తుంది, నువ్వెక్కిన ఏనుగుకు కూడా వింత చర్మం తొడుగు వేసినట్టున్నావు, ఈ నాటకం అంతా ఎందుకు, ఇంతకీ నువ్వెవరు, ఈ అడవిలో నీకేం పని అని జయశీలుడు అంటాడు. కోపంతో మొసలి ఆకారం వాడు, ఛీ, అల్ప మానవుడి నోటి నుంచి ఇంత ధిక్కారమా, నేను సహించను అని అరుస్తుండగా అతని వెనుకనే కూర్చున్న వీరనారాయణ మొండి ధైర్యం తెచ్చుకొని మొసలి ఆకారం వీడి చేతిలో ఉన్న శూలాన్ని 2 చేతులతో పట్టుకొని, మొసలి దొర, కాస్త నిదానంగా ఉండు, నువ్వెంత వీరుడివైనా నీ డొక్కలో కత్తి ఉంది, దాన్ని మర్చిపోకు, ఆ ఇద్దరితో సమాధాన పడటం నీకు మంచిది అని అన్నాడు. దాంతో మొసలి ఆకారం వాడు ఆలోచించాడు. వాళ్ళ దగ్గరే వైద్యుడు కూడా ఉన్నాడు, అది చూశాడు. ఇంకా మొసలి ఆకారం వాడు జయశీలుని చూస్తూ, మీరింకా ఇక్కడే ఉన్నారా,
బతకాలనుంటే శూలానికి నా కంటికి ఆననంత దూరం పారిపోండు అని ధిక్కరించాడు. వెంటనే జయశీలుడు కోపంతో కత్తి ఎత్తి ముందుకు ఒక అడుగు వేస్తాడు. వీరనారాయుడు ఒక కేక పెట్టి జయశీలుడితో, శూరకత్తి చిన్నబాబు, కాస్త ఆగు, ఈ ముసలిదొర డొక్కలో కత్తి ఉంది, దీన్ని బయటకు లాగకపోతే నెత్తురు గడ్డ కట్టి చస్తాడు అని అంటాడు. అందుకు జయశీలుడు, వీడు అంత సుఖంగా చావటం నాకు ఇష్టం లేదు, వీడి డొక్కలో సగం కత్తి ఉంది, మిగతా సగం కనకాక్షరాజు గారి దగ్గర ఉంది. ముసలి అనగానే ముసలి ఆకారం వాడు కోపంతో, ఒరేయ్, నేనెవరైంది నీకు తెలుసన్నమాట అన్నాడు. ఇంకా జయశీలుడు, తెలుసు, నీ డొక్కలో విరిగి ఉన్న కత్తి మా రాజకుమారుడు కాంచనవర్మది అని అన్నాడు. ముసలి ఆకారం వాడు, అంత తెలిసిన వాడివి, నువ్వు బ్రతకటం క్షేమం కాదు అని అంటుండగానే వీరనారాయుడు శూలం పట్టుకొని దభీమంటూ కింద పడ్డాడు. అదే అదను అనుకొని జయశీలుడు మెరుపులాగా ఎగిరి ముసలి ఆకారం వాడి మెడ పట్టుకున్నాడు. ఆ లోపల సిద్ధసాధకుడు కింద పడిన శూలాన్ని తీసుకొని జై మహాకాళ అంటూ కేక పెట్టాడు. కన్ను మూసి తెరిచేంతలోపు తన చేతిలోని శూలాన్ని పోగొట్టుకొని నిరాయుధుడిగా శత్రువుకు దొరికిపోయాడు ముసలి ఆకారం వాడు. జయశీలుడు ముసలి ఆకారం వాడి మెడకు కత్తి ఆనించి, ఒరేయ్, నీ పేరేమిటి, మా రాజుగారి పిల్లలు ఎక్కడ దాచావు చెప్పు, చెప్పలేకపోయావో మెడ నరకడమంటావా అన్నాడు. దాంతో ముసలి ఆకారం వాడు, ఒరే మనిషి, నీ సాహసానికి మెచ్చానురా, నా పేరు మకరకేతు అన్నాడు. జయశీలుడు మకరకేతుతో, ఇప్పుడే మనం హిరణ్యపురం వెళ్ళాలి, దారిలో పారిపోయేందుకు ఏమైనా కుటిల ప్రయత్నం చేశావో ఒక్క వేటుకు నీ మెడ నరికివేస్తాను, జాగ్రత్త అని జయశీలుడు అంటాడు. సిద్ధసాధకుడు గబగబా ఏనుగు దగ్గరకు పోయి, జయశీల, నేను వస్తున్నాను, కాస్త చేయి సాయం ఇచ్చి నన్ను ఏనుగుపైకి లాగు అన్నాడు. ఏనుగుపై ఎక్కి హిరణ్యపురం వెళ్తుండగా దారిలో ఒక చెట్టు మీద నుంచి బోయ భీమన్న ముసలి ఆకారం వాడిని చూస్తాడు. చూసి కోపంతో, నేను కొట్టిన అడవి కోడిపుంజుని అపహరించుకుపోతాడా వీడు అని బాణంతో కొట్టాడు. వెంటనే మకరకేతు ఈ విధంగా అంటాడు, నన్ను బాణంతో కొట్టినవాడు ఆ బోయ వెధవా, ఎంత గొప్ప మాయా సరోవరేశ్వరుడి బంటుకు ఎంత దుర్దశ పట్టింది, వాణ్ణి చెట్టుతో పాటు సున్నంలోకి ఎముకలు లేకుండా తొక్కేయ్ అన్నాడు. వెంటనే జలగ్రహం పోయి భీమన్న ఉన్న చెట్టును కూకటి వేళ్లతో పెకిలించింది. బోయ భీమన్న కొమ్మల్ని పట్టుకొని వ్రేలాడుతూ ఆర్తనాదాలు చేస్తున్నాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈరోజు ఒక మంచి మాట, ధైర్యం అంటే దేనికి భయపడకూడదో తెలుసుకోవడం. ధైర్యం అంటే పరిగెత్తడం, వెనక్కి కాదు, తెగించి ముందుకే.